హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ ఎస్బిఎం ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు జాకెట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా మనం బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ కుట్టుకోవాలి కదండి. ముందర కొద్దిగా కుట్టుకోవాలండి, సన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. ఆ విధంగా కుట్టుకున్న తర్వాత మనము కట్టింగ్ వీడియోలో స్కేల్తో గీసుకున్నాం కదండి, అంత హెమ్మింగ్కి మడుచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మడుచుకొని కరెక్ట్గా చూసుకోవాలండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. వీపు కరెక్ట్గా ఉందా లేదని కొలత చెక్ చేసుకోవాలండి. నాకైతే సరిపోయింది, కొద్దిగా ఎక్స్ట్రా ఉందండి. ఆ ఎక్స్ట్రా అనేది మనం వేసుకునేటప్పుడు సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డరు ఆ విధంగా మడుచుకొని బ్యాక్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా అవంటే పొడుగు ఒక 3 ఇంచెస్ వరకు పొడుగు చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా క్రాస్కి కుట్టుకోవాలండి. తర్వాత అదేవిధంగా ఇంకో డాట్ అనేది వేసుకోవాలండి. ముందుగా షోల్డరు బ్యాక్ కరెక్ట్గా రెండు పట్టుకొని వేసుకోవాలండి. కొంచెం క్రాస్కి తర్వాత చూడండి కుట్టుకునింది ఎంత బాగా నీట్గా వచ్చింది. తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఇప్పుడు స్టిచ్ చేసుకుందామండి. నేను అక్కడ గుర్తు పెట్టుకుంటున్నాను కదండి, మనకి రైట్ రాంగ్ అని తెలిసేదానికి ఆ విధంగా మార్కర్తో పెట్టుకోవాలి. ఇప్పుడు రాంగ్ వైపు మడుచుకొని ఒక 1.5 ఇంచు ఒక 1.5 2 ఇంచెస్ క్రాస్కు కుట్టుకోవాలండి. మనకి షేప్ కరెక్ట్గా రావాలంటే మనకి ఫ్రంట్ పార్ట్ షేపు డాట్స్ కరెక్ట్గా వస్తేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి. చూడండి, నేను కట్ చేసేటప్పుడు డాట్స్ పెట్టాను కదా, ఆ డాట్స్ రెండు ఒక దగ్గరకు వచ్చేలాగా పెట్టుకొని ఇది ఒక 2 ఇంచెస్ క్రాస్కి పెట్టుకోవాలండి. మనకు మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే కరెక్ట్గా కుదురుతుందండి షేపు. ఇప్పుడు ఆ 2 డాట్లను బేసిక్ చేసుకొని 3వ డాట్ అనేది వేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 3వ డాట్ ఎలా వేసుకోవాలో చూడండి. మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తే జాకెట్ అంతా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూడండి షేప్ అనేది ఎలా కుదిరిందో మీరే చూడండి. 3 డాట్స్ సమంగా వస్తాయండి. అదేవిధంగా ఇంకోటి కానీ షేప్ అనేది కుట్టుకోవాలండి. మనకి మెయిన్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా కుదురుతుందండి. మనం ఆ 2 డాట్స్ బేస్ చేసుకొని మనకు 3rd డాట్ అనేది వస్తుందని చూడండి. కొంచెం లాగినట్టు పట్టుకుంటే మనకు కనిపిస్తుందండి. దాని మీదే మనం స్టిచ్ చేసుకోవాలి 3rd డాట్. చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా నీట్గా కుదురుతుందండి. చూడండి, తర్వాత షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. వీటికి కానీ రైటా రాంగా అనేది ఒక మార్కర్తో గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాము.
చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ ఒకటి అలా వేసుకొని వాటి మీద ఇంకో షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా, వాటిని రాంగ్ సైడ్కి రైట్ సైడ్కి వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక దాన్ని ఇట్లాగా విడదీసి మళ్ళీ మనకి స్టిఫ్గా ఉండాలంటే మళ్ళీ దాని మీదే ఇంకో కుట్టు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ అనేది పై వైపుకు పెట్టుకొని అది ఎలా ఉందో అలాగా స్టిచ్ చేసుకోవాలండి. దాని చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి. మనం స్టిచ్ వేసుకునేటప్పుడు సూది అనేది జాకెట్ కుట్టేదాని మీద పెట్టుకొని మనం తిప్పుకోవాలండి. ఎక్కడ ముడతలు రాకుండా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. ఇది నేను సాదా జాకెట్ కుడుతున్నాను కాబట్టి ఎక్కడ ముడతలు రాదండి. లైనింగ్ జాకెట్ కుట్టేటప్పుడు ముడతలు అనేది వస్తుంది, చూసుకోవాలండి, జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ సైడ్ ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా ఇంకో షేప్ బెల్ట్ అనేది మనం రెడీ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ రెడీ చేసుకునేసాను. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఏ షేపు రైట్ది రైట్కి లెఫ్ట్ది లెఫ్ట్కి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. చూడండి, జాయింట్ మనకి రైట్ సైడ్ది మనం పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇది లెఫ్ట్ సైడ్ది కింద పక్క పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇంకోటి అనేది రైట్ సైడ్ది కుట్టి పెట్టుకునేసానండి. ఇది లెఫ్ట్ సైడ్ది. ఇప్పుడు ఒకసారి రెండు చెక్ చేసుకోవాలండి. ఉక్సులు కాజాలు పక్కన చెక్ చేసుకోవాలి. ఏదన్నా ఎక్స్ట్రా పొడుగు ఉన్నదా లేదంటే తక్కువగా ఉన్నదా చూసుకోవాలి. ఆది జాకెట్తో కానీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడు, నాకైతే సరిపోయింది. పైన కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనకి మెడ పీస్ వేసుకునేటప్పుడు సరిపోతుంది. ఇప్పుడు మనం దాని మీద ఇంకో రెండో స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఖచ్చితంగా బ్లౌజ్కి అన్నిటికీ డబల్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి. మనకి ఏదన్నా ఎక్కువ ఉంది అని అంటే మనం మళ్ళీ డబల్ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం పట్టుకొని కుట్టుకోవాలండి. ఆది జాకెట్ కంటే ఇంకా ఎక్స్ట్రా ఉందంటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దానిపైన ఇంకో స్టిఫ్గా ఉంటుందండి. షేప్ అనేది మనకి కొంచెం కరెక్ట్గా కూర్చుంటుందండి. దాని షేప్ బెల్ట్కి పైన మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను.